కందుకూరు మండలం బాచుపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని సర్పంచ్ కొంతం సబితా యుగేందర్ రెడ్డి అన్నారు. బాచుపల్లి నూతన సర్పంచ్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామంలో మైసమ్మ గుడికి రోడ్డు, కందుకూరు నుండి బాచుపల్లి రోడ్డు వేయించానని చెప్పారు. అదేవిధంగా గ్రామంలో డ్రైనేజ్, సీసీ రోడ్లు, లైట్లు, వాటర్, విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ప్రజలు ఏ సమస్యతోనైనా తన వద్దకు వస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు? నా పేరు కొంతం సబితా యుగేందర్ రెడ్డి. నా మీద నమ్మకం ఉంచి ఓట్లేసి గెలిపించిన మా బాచుపల్లి గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక నమస్కారాలు. నమస్తే సార్. నమస్తే. సార్, మీ గ్రామంలో ఎలక్షన్స్ లో 7 మంది నిల్చున్నారు సర్పంచ్ గా. అవును మేడం. 7 మందిలో మిమ్మల్నే గెలిపించారు, అది కూడా మెజారిటీతోని. మరి ఎలాంటి హామీలు ఇచ్చిరు? ఎందుకంత మెజారిటీ వచ్చింది? మీరు అసలు మీ గ్రామస్తులకు ఏం నమ్మకం ఇచ్చారు సార్ మిమ్మల్ని గెలిపించడానికి? ముందుగా మీ పేరు చెప్పండి. మా పేరు కొంతం సబితా యుగేందర్ రెడ్డి గారు. ఓకే. మా గ్రామ ప్రజలు మమ్మల్ని సర్పంచ్ గెలిపించినందుకు గ్రామ ప్రజలకు, బాచుపల్లి గ్రామ ప్రజలకు ముందుగా చేతులు నమస్కరిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే సార్. నాపై నమ్మకం ఉంచి ప్రజలు నాకు గెలిపించినందుకు నేను ఇచ్చిన హామీలుగా నెరవేర్చడానికి నేను ముందుకు వచ్చిన కొన్ని సమస్యలు ఉన్న నా ముందుకు వచ్చిన సమస్యలు కానీ, స్కూల్లో కానీ వాటర్ ఫిల్టర్ కానీ అది పెట్టించడం జరిగింది. మైసమ్మ గుడి టెంపుల్ దగ్గర దారి లేకుండా దానికి దారి చేయడం జరిగింది. ఇంకా చాలా పనులు ఉన్నాయి. నేను హామీలు ఇచ్చినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. నా మీద నమ్మకం ఉంచి ఓట్లు వేసి నన్ను గెలిపించినందుకు గ్రామ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ. అంటే మీరు ప్రచారం చేసేటప్పుడు మీరు ఏమైనా హామీ ఇచ్చారా సార్? అంటే ఇక్కడ గుడికి దారి లేదు, దారి వేపిస్తా అని చెప్పేసి ఏమైనా చెప్పారా? చెప్పామండి. అప్పుడు దారి చెప్పాము. గెలిచిన వెంబడే అది చేయించడం జరిగింది. దారి అయిపోయింది. ఓకే. ఇంకోటి కూడా వాటర్ ఫిల్టర్ ఒకటి స్కూల్లో అడిగారు వారు కూడా వాటర్ ఫిల్టర్ చిన్న పిల్లలకి ప్రైమరీ స్కూల్లో చేయించడం జరిగింది. అంటే రిపేర్ చేయించారా? కొత్తది పెట్టించాం దాన్ని. ఇంకోటి రోడ్డు మనం గెలిచినప్పుడు కూడా రోడ్డు సమస్య ఉండేది. ఏది మన బాచుపల్లి నుంచి కందుకూరు పోయే రోడ్డు సమస్య ఉంది. ఆ రోడ్డు కూడా మట్టి పంపించడం జరిగింది. ఇంకే చిన్న సమస్యలు ఉన్నా కానీ తీరుస్తానని, ఇప్పుడు ప్రస్తుతానికి తీరుస్తానని జనాలకు చెప్పడం జరిగింది. గత 2 సంవత్సరాలు సర్పంచులు లేనప్పుడు కూడా నేను ఊరు గురించి శ్రమపడి ఊర్లో ఉన్న సమస్యల గురించి కానీ ఏ విషయం ఉన్నా ముందుకొచ్చి మేము కానీ మా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ముందుండి పనిచేయడం జరిగింది. అదే నమ్మకంతో మాకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఉన్నాం కాబట్టి జనాలు కూడా నమ్మి మమ్మల్ని ఓటేసి మమ్మల్ని గెలిపించడం జరిగింది. మేము కూడా వాళ్ళు మమ్మల్ని గెలిపించినందుకు మేము కూడా వాళ్ళకి నమ్మకంతో దగ్గర ఉన్న ఊర్లో ఏ సమస్యలు ఉన్నా తీర్చడానికి మాకు, అంటే ఏ సమస్య ఉన్నా సరే మీ వరకు తీసుకొస్తే మేము సమస్య పరిష్కరిస్తాము. మేము కూడా మా గవర్నమెంట్ అండతో ఉన్నది, కేఎల్ఆర్ గారు అండగా ఉన్నది. మాకు పైన రేవంత్ సార్ గారి ఆధ్వర్యంలో మేము ముందుకు పోతున్నాం కాబట్టి రేపు ఏ ఫండ్స్ వచ్చినా కానీ ఊరికి సంబంధించినవి కొట్లాడి తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసి ముందు మన ఊరి గ్రామాన్ని ముందంచెలో ఉంచుతారని గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తుంది. మీ గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు సార్? మా గ్రామంలో 1236. ఎన్ని వార్డ్స్ ఉన్నాయి సార్? 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులు. 8 వార్డులలో మీ ప్యానెల్ నుండి ప్రతి ఒక్కరు ఉన్నారు సార్? ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు అందరూ గెలుచుకున్నారు. ఇప్పుడు అందరు నాకు